రాజపాళయం ఆలయ మరకామంలో గోల్మాల్, విదేశీ కరెన్సీ లెక్క చెప్పకుండా టీటీడీకి రికార్డులు. తర్వాత కొన్నాళ్ళకి విదేశీ కరెన్సీ అప్పగింత చెన్నై టీటీడీ సిబ్బంది నిర్వాహకం మొత్తం అప్పగించారా, చేతివాటం ప్రదర్శించారు. చెన్నైలో టీటీడీ చెందిన శ్రీ వెంకటేశ్వర ఆలయ సిబ్బంది తీరు రోజు రోజుకి వివాదాస్పదం అవుతుంది. ఇప్పటికే ఆలయంలో విక్రయించాల్సిన లడ్డూలను కొందరు సిబ్బంది వీఐపీల ఇళ్లకు తీసుకెళ్లి పంచుతున్నారని ఆరోపణలు ఉండగా తాజాగా విదేశీ కరెన్సీ వ్యవహారంలో చేతివాటం ప్రదర్శించడం వెలుగులోకి వచ్చింది. శ్రీవారి ఆలయ హుండీల్లో వచ్చే కానుకల లెక్కింపు భక్తుల రద్దీని బట్టి ఒక్కో చోట ఒక్కో విధంగా ఉంటుంది. హుండీలోని భారత కరెన్సీ ఇతర కానుకలు లెక్కించే సిబ్బంది విదేశీ కరెన్సీని మాత్రం మళ్ళీ హుండీలోనే వేస్తారు. ఎక్కువ మొత్తం విదేశీ కరెన్సీ పోగయ్యాక టీటీడీకి పంపిస్తారు. బట్ అక్కడ తేడా జరిగింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. పోతే సారు దోచిపెట్టారు అంటే జగన్ పత్రిక 574 కోట్లు సమర్పయామి నిగ్గుదేల్చిన విజిలెన్స్. కేంద్ర సర్వీస్లోకి ఐఐఎస్కి చెందిన తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి గత వైసీపీ ప్రభుత్వం 2019-24 మధ్య రాష్ట్ర సమాచార కమిషనర్గా పనిచేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పత్రికల సర్క్యులేషన్ ఆధారంగా ప్రకటనలు ఇవ్వాలన్న కనీస నియమాన్ని విస్మరించారు. అడ్డగోలుగా జగన్ రోత పత్రిక ప్రభుత్వ సొమ్ము దోచిపెట్టారు. గత 5 ఏళ్లలో ప్రచారానికి ప్రకటన రూపంలో జగన్ ప్రభుత్వం చేసిన మొత్తం ఖర్చు 850 కోట్లు. ఇందులో అత్యధికంగా 43% 371 కోట్లు జగన్ మీడియాకి సమర్పించేశారు. జగన్ పత్రిక మార్కెటింగ్ బాధ్యతలు కూడా విజయ్ కుమార్ రెడ్డి తీసుకున్నారు. గ్రామ వాలంటీర్లు సాక్షి కొనుగోలు చేయడానికి పత్రిక చందా కింద నెల 200 రూపాయలు విడుదల చేశారు. వాలంటీర్లకు ఇలా మొత్తం 143 కోట్లు ఇచ్చారు. అధికారులకు కూడా పత్రిక చందా కింద మరో 59.42 కోట్లు ఖర్చు చేశారు. ఈ సొమ్మంతా జగన్ పత్రిక చేరింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.